అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 16 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ లక్ష్యం నీకు స్పష్టంగా ఉంటే అడ్డంకులు చిన్నవిగా కనిపిస్తాయి. దృఢ సంకల్పంతో నడిస్తే గమ్యం నీ సొంతమవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 16, 2026 వారం గురువారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయము 5 గంటల 54 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 50 నిమిషములకు, చంద్రోదయము 7 గంటల 37 నిమిషములకు, చంద్రాస్త సమయము 8 గంటల 44 నిమిషములకు. ఈ రోజున తిథి విదియ జూలై 15 ఉదయం 11 గంటల 51 నిమిషము నుంచి ప్రారంభమయ్యి జూలై 16 ఉదయం 8 గంటల 53 నిమిషముల వరకు విదియ ఉంటుంది. తదుపరి తదియ ప్రారంభమవుతుంది. నక్షత్రం ఆశ్లేష జూలై 15 రాత్రి 9 గంటల 46 నిమిషముల నుంచి జూలై 16 రాత్రి 7 గంటల 52 నిమిషముల వరకు ఆశ్లేష ఉంటుంది. తదుపరి మక్కా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి. జూలై 16 రాత్రి 11 గంటల 35 నిమిషముల వరకు. తదుపరి మిథున రాశి. యోగం సిద్ధి జూలై 16 ఉదయం 4 గంటల 30 నిమిషముల నుంచి జూలై 17 రాత్రి 1 గంట 21 నిమిషం వరకు. తదుపరి వ్యతిపాత. ఈ రోజున కరణం కౌలవ జూలై 16 ఉదయం 8 గంటల 53 నిమిషముల వరకు. తదుపరి తైతుల జూలై 16 రాత్రి 7 గంటల 36 నిమిషముల వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజున వర్జ్యం ఉదయం 9 గంటల 33 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్తము ఉదయం 10 గంటల 12 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 4 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 59 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషముల వరకు. యమగండము ఉదయం 5 గంటల 54 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 31 నిమిషం వరకు. గుళిక కాలము ఉదయం 9 గంటల 8 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 45 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 17 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 5 నిమిషముల వరకు. అమృత కాలము రాత్రి 7 గంటల 3 నిమిషముల నుంచి రాత్రి 8 గంటల 32 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 53 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 15 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 33 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము విశ్వామిత్ర మహర్షి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, ఇంద్రుడి దివ్య ఆయుధం పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున పూరి జగన్నాథ్ క్షేత్ర రథోత్సవం అండి. కర్కాటక సంక్రమణం కూడా ఈ రోజునే. పంచాంగం ప్రకారం ఈ రోజున వచ్చేసి ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభ ముహూర్తాలైతే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక. పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 16 రాత్రి 7 గంటల 52 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 16 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.